ఎవరిష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు ఆచరించుకుంటారు. ఎవరిష్టం వచ్చిన దైవాన్ని వాళ్ళు నమ్ముకుంటారు. ఇది తప్పు గాదు. ఎప్పటి వరకు తప్పు గాదు? వాళ్ళ నమ్మకం ఇంకొకళ్ళ నమ్మకాన్ని కించపరిచినంత కాలం. వాళ్ళ నమ్మకం ఇంకొకళ్ళని మోసం చేయనంత కాలం తప్పు గాదు. కానీ మోసం జేస్తే, ఇంకొక నమ్మకాన్ని కించపరిస్తే అది తప్పే. ఇప్పుడు 'జోగి రమేష్' గారి విషయంలో చూడండి. మామూలుగా 'జోగి రమేష్' గారంటే మనం అందరం గూడా హిందువే అనుకుంటాం. సరే మనకవసరం లేదు. ఆయన మతంతో, ఆయన కులంతో మనకి నిజానికి అవసరం లేదు. కానీ వాళ్ళ ఇంటికి బోయే కోడలికి అవసరమేగా! వాళ్ళ ఇంటికి బోయే కోడలికి పెళ్లి కానంత వరకు మేమంతా హిందువులమే అనే దాన్ని నమ్మించి, హిందూ పద్ధతిలోనే సాంప్రదాయబద్ధంగా పెళ్లి జేశారు. అంతకుముందు పెళ్లి చూపులు, ఈ వ్యవహారం అంతా గూడా హిందూ పద్ధతిలోనే జేశారట. కానీ పెళ్లయిన తర్వాత అత్తగారింటికి ఈ మేఘన వెళ్ళిన తర్వాత ఇంట్లో జూస్తే దేవుడి బొమ్మలు లేవట. పెళ్ళికి ముందున్న దేవుడి బొమ్మలన్నీ తీసేశారట. అదేంటి అని అడిగితే, "మేము మతం మారాము. మా ఇంట్లో మేము హిందూ పద్ధతిలో పూజలు చేయము. అప్పుడేదో పెళ్లి కోసం ఆ ఏర్పాట్లన్నీ చేశామని" చెప్పారట. మరి తప్పు గదా! ఇప్పుడు ఆ ఇంటికి పోయే కోడలికి వాళ్ళు ఏ మతంలో ఉన్నారు, ఏ కులంలో ఉన్నారో నిజాలు చెప్పడం అవసరం గదా! కానీ చెప్పకుండా మతం మారిన విషయాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకున్న తర్వాత చెప్పడం అంటే ఏమనాలిగ? ఇది మోసం కిందకొస్తది. పైగా లేదు నేను దేవుడి పూజలు జేసుకోవాల్సిందే. నాకు పూజలు జేసుకునే అలవాటుంది అని ఆ అమ్మాయి గొడవ జేస్తే, ఆ అమ్మాయికి థర్డ్ ఫ్లోర్‌లో ఒక రూమ్ ఇచ్చారట. ఆ అమ్మాయి అగరబత్తీలు ఎలిగించుకొని పూజలు జేస్తా ఉంటే, ఏదో చచ్చిన శవాల కంపు కొడుతుందేందని 'జోగి రమేష్' గారు ఆ అమ్మాయి పూజ పద్ధతిని వెటకారం జేసేవారట. వెక్కిరించేవాళ్ళట. మరి హిందూ పూజల్ని, పద్ధతుల్ని, సాంప్రదాయాల్ని వెక్కిరించడం అంటే ఏమనాలి 'జోగి రమేష్' గారిని? ఆ అమ్మాయి మనోభావాల్ని కించపరచడం అంటే ఏమనాలి? ఇది చాలా పెద్ద తప్పు గదా! మతం మారిన విషయాన్ని దాచి వాళ్ళ ఇంట్లోకొచ్చే అమ్మాయికి చెప్పపోవటం ఒక తప్పు. తర్వాత ఆ అమ్మాయి సరే తన పద్ధతిలో పూజలు చేసుకుంటా ఉంటే వెక్కిరించటం, ఆ అమ్మాయి మనోభావాలు కించపరచడం మరొక తప్పు. పైగా అసలు ఈ ఆ అమ్మాయి ఆరోపణ ఏందంటే 'జోగి రమేష్' వాళ్ళ కుమారుడు అసలు సంసారానికి పనికిరాడు అని. ఆ పనికిరాని విషయాన్ని దాచిపెట్టడం ఇంకా తప్పు. పైగా ఈ అమ్మాయిని వేధించటం, కొట్టటం, 3 సార్లు చంపే ప్రయత్నం చేశారనేది ఆ అమ్మాయి తన కంప్లెయింట్ కాపీలో చెప్పింది. 3 సార్లు. ఒక్కసారి గోవాలో సముద్రంలో తోసి చంపే ప్రయత్నం చేశారట. ఇంకొకసారి ఏదో ఇంట్లో 2 సార్లు ప్రయత్నం చేశారట. 3 సార్లు ప్రయత్నం జరిగిందని ఆ అమ్మాయి ఆరోపణ. సరే ఈ గృహహింస కేసు, వరకట్న వేధింపుల కేసు ఆల్రెడీ నమోదైంది. అరెస్ట్ కావచ్చు 'జోగి రమేష్', 'జోగి రమేష్' భార్య, ఆయన కుమారుడు రాజు వీళ్ళంతా అరెస్ట్ కావచ్చు గాక. కానీ ఒక మాజీ మంత్రి అయ్యుండి, ఒక మాజీ ఎమ్మెల్యే అయ్యుండి, ఒకేపు జనాన్ని మోసం చేశాడు. నేను హిందువునే అని చెప్పుకుంటూ. పోనీ జనానికేదో చెప్పుకున్నాడు వదిలేయండి. కానీ తన ఇంటికొచ్చే కోడని కూడా మోసం చేశాడట. ఏంటండి? మతం మారితే మారినని చెప్పుకోవచ్చు గదా! నేను ఈ దేవుడిని నమ్ముతున్నా అని చెప్పుకోవచ్చు గదా! ఎవరు కొట్టారు? ఎవరు తిట్టారు? పైగా హిందూ మతంలోనే ఉన్నట్టు హిందూ మతంలో ఉన్న కులాన్ని వాడుకుంటా ఉంటారు. నేను బీసీని గాబట్టి నా మీద కేసులు పెట్టారా అంటాడు. మతమే మారినప్పుడు ఇక నీకు హిందూ మతంలో కులం ఎక్కడ? మతమే మారినప్పుడు హిందూ మతంలో కులం ఎక్కడ? ఇక బీసీ అని చెప్పుకోవడం ఎక్కడ? ఇదో ఫ్యాషన్ అయిపోయిందండి. మతం మారిన తర్వాత కూడా హిందూ మతంలో ఉన్న కులాన్ని వదలకపోవటం అనేది ఫ్యాషన్‌గా మారిపోయింది. అది జగన్‌మోహన్ రెడ్డి గారి నుంచి వస్తూనే ఉంది. ఇప్పుడు జగన్‌మోహన్ రెడ్డి గారు క్రిస్టియానిటీలో చేరితే రెడ్డి ఎలా అవుతారు? వాళ్ళ కుటుంబంలో ఉన్నోరు రెడ్డి ఎలా అవుతారు? రెడ్డి అనేది హిందూ మతంలో ఉన్న కులం. గౌడ అనేది హిందూ మతంలో ఉన్న కులం. జోగి రమేష్ గారిది ఆ కులం అంటారు. అది హిందూ మతంలో ఉన్న కులం. ఇప్పుడు వన్స్ ఈ హిందూ మతం నుంచి మతం మారిన తర్వాత ఈ కులం ఎందుకొస్తుందింకా? ఈ కులంతో వాళ్ళకేంటి సంబంధం ఇంకా? జగన్‌మోహన్ రెడ్డి గారి కుటుంబం రెడ్డి కుటుంబం గాదు. జోగి రమేష్ గారి కుటుంబం గౌడ కుటుంబం కాదు. ఎలా అవుతారు చెప్పండి? మతం మారాక? అంటే రాజకీయ అవసరాల కోసం కులాన్ని వాడుకుంటా ఉంటారు. పైగా వాళ్ళు మతం మారి వాళ్ళ పద్ధతిలో వాళ్ళుంటారు మళ్ళా. వాళ్ళ జీవన విధానం వేరు, బయటికి చెప్పుకునేది వేరు.
సరే ప్రజల్ని మాత్రమే ఇట్ట మోసం చేస్తున్నారు కదా! సొంత ఇంటోళ్ళని గూడా మోసం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ కోడలు చెప్తున్న విషయాల ప్రకారం అయితే. ఏమన్నారు ఇక వీళ్ళని?